హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. దివ్యాంగులకు 6,000 పెన్షన్లు పొందాలంటే ఈ పత్రం తప్పనిసరి. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న దివ్యాంగులు కానీ ఒంటరి మహిళల వారు కానీ ఎవరైతే ఉన్నారో వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్ అనేది భారీ సంఖ్యలో అయితే పెంచడం జరిగింది. 1,000 రూపాయల వరకు దాదాపు ఈ యొక్క పెన్షన్ అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా సగటు పెన్షనర్లకు అందరూ కూడా మరో 1,000 రూపాయలు పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీలలో పెన్షనర్లకు 1,000 రూపాయల పెన్షన్ అనేది పెంచుతామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. వీటిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా ప్రజలకు వారికి మద్దతు ఉండాలని ప్రభుత్వం అయితే మరో 1,000 రూపాయలను పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ప్రాథమిక సమాచారం. వీటిని ఇలా చూసుకున్నట్లయితే సగటు పెన్షనర్లకు 3,016 రూపాయలు, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ విధంగానైతే పెన్షన్లను ఇవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తున్నాయి. ఈ యొక్క అక్టోబర్ నెలకు సంబంధించి పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ విడుదల చేయడం అయితే జరిగింది. ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్కు హైకోర్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే వీటిపై ఎలక్షన్స్ మంజూరయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అయితే మనం ఈ వీడియోలో దివ్యాంగులకు సంబంధించి 6,000 పెన్షన్లు ఎవరైతే పొందాలనుకుంటున్నారో కంపల్సరీగా వారికైతే కొన్ని డాక్యుమెంట్స్ అయితే ప్రభుత్వం అయితే ఉండాలని అయితే తెలియజేయడం జరిగింది. వారి యొక్క డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే వారు కంపల్సరీగా వారి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా వారి యొక్క సదరం సర్టిఫికేటు, అలాగే చూసుకున్నట్లయితే వారి యొక్క రేషన్ కార్డు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి యొక్క రేషన్ కార్డు, అదేవిధంగా వారి బ్యాంకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ ఎవరైతే పూర్తి చేసుకున్నారో ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న వారికి అందరూ కూడా ఈ యొక్క పెన్షన్లను ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఎటువంటి పత్రాలు లేవో వారికి పెన్షన్ అనేది మరొక అవకాశం అయితే ప్రభుత్వం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే పెన్షన్లను పొందాలనుకుంటే కంపల్సరీ యొక్క పత్రాలు అనేటివి మీ దగ్గరే ఉంచుకోవాలని ప్రాథమిక సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి.